మొదటి వారంగా ఏంటండి ప్రభురాత్రి సంస్కారము అనేది ఉంటుంది. అయితే ప్రియులారా, ఎందుకు మరి ఈ ఆచారాన్ని మనం ఆచరిస్తున్నామంటే నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడు అని చెప్పు. ఏంటి ఆయన దేని విషయంలో జ్ఞాపకం చేసుకోమంటుండు అని ఇక్కడ మనం పరిశీలన చేస్తే ప్రియులారా, అసలు ఈ రోజు మనం నేర్చుకున్నటువంటి అంశం ఏంటంటే సిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. అయితే ప్రియులారా, దీనిలో మనం పరిశీలన చేస్తే ముఖ్యంగా మన విశ్వాస జీవితానికి పునాది ఏంటి ఏంటంటే ముఖ్యంగా మన విశ్వాస జీవితానికి పునాది ఏంటి అని అంటే సిలువను గూర్చినటువంటి సువార్త. ముఖ్యముగా మన నిరీక్షణకు ఆధారం ఏమిటి అని మనం పరిశీలన చేస్తే అదే సిలువను గూర్చినటువంటి సువార్త. ముఖ్యంగా మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ముఖ్య కారణం ఏమిటంటే అదే సిలువను గూర్చినటువంటి సువార్త. దేవుని కుమారత్వాన్ని పొందుకోవడానికి కావాల్సింది ముఖ్యమైనది ఏంటి అంటే అదే సిలువను గురించినటువంటి సువార్త. పౌరసత్వంలో పాలివారు దేవుని ఇంటి వారుగా కావాలి అంటే ముఖ్యంగా మనం వినాల్సింది ఏంటంటే సిలువను గురించినటువంటి సువార్త. అంటే సిలువను గురించినటువంటి సువార్తే మనకు పునాది అని మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరం. అంటే ఇందులోనే ఉంది దేవుని శక్తి, దేవుని రాజ్యము, దేవుని మహిమ అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే మొదటి పత్రిక 1:18 కొరింథీ సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీ సంఘమును ఏమని హెచ్చరిస్తూ ఉన్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఏంటి ఈ సిలువను గూర్చిన వార్తలో ఉన్నటువంటి దేవుని శక్తి అని మనం పరిశీలన చేస్తే ప్రియులారా, దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపు. దేవునికి స్తోత్రం కలుగును. అంటే మృతుల పునరుత్థానము, పాప క్షమాపణ, నిత్య జీవము, పరలోకము, మన నిరీక్షణకు ఆధారము ఏమిటని మనం పరిశీలన చేస్తే అదే సిలువను గూర్చినటువంటి సువార్త. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈ రోజు ప్రతి క్రైస్తవుడు చాలా జాగ్రత్తగా వినాల్సినటువంటి వాక్యం ఇది. ఎందుకనంటే నీ విశ్వాసానికి మూలము ఏంటి అనంటే సిలువను గూర్చినటువంటి సువార్త. ఈ సువార్తలో ఏముందంటే దేవుని శక్తి, మృతుల పునరుత్థానము, పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవము. ఆ సిలువ బలియాగము ద్వారానే ఈ లోకంలో మనం ఇలా దేవుని సన్నిధిలో కూడుకొని ఆయనను ఇంత ఆనందంతో మరి ఆయనను ఆత్మతో సత్యముతో ఆనందంగా మనం ఆయనను ఆరాధించినటువంటి భాగ్యము ఇది ఎవరి వల్ల కలిగింది అంటే క్రీస్తు ద్వారా, ఆయన సిలువ బలియాగము ద్వారా జరిగింది. అందుకే సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుతున్నటువంటి మనకు దేవుని శక్తి. అయితే ప్రియులారా, ఇంకా మనం పరిశీలన చేస్తే అపోస్తులు దాన్నే ప్రకటించారండి. మనము యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మని లోకానికి పంపించడం ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి అపోస్తులను పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ ద్వారా క్రైస్తవ సంఘాలను కడుతున్నప్పుడు, క్రీస్తు సంఘముగా కడుతున్నప్పుడు వాళ్ళు మొట్టమొదటిగా సంఘానికి బోధించినటువంటి సువార్త ఏదైనా ఉంది అని అంటే అది సిలువను గూర్చినటువంటి సువార్త అని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. అందుకే వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానం కలుగునని ప్రకటించుట చూసి కలవరపడినటువంటి విషయాన్ని చూస్తున్నాం. అంటే మొట్టమొదట వాళ్ళు ప్రకటించింది ఏంటంటే క్రీస్తును గూర్చినటువంటి సువార్త. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు మృతులలో నుండి ఆయనను లేపిన. అంటే ముఖ్యంగా మన విశ్వాస జీవితానికి ముఖ్య కారణము ఏమిటి అని మనం పరిశీలన చేస్తే ప్రియులారా అదే సిలువను గూర్చినటువంటి వార్త. అయితే ప్రియులారా, ఈ సిలువను గూర్చిన వార్త మరి ఎవరికి వెర్రితనముగా ఉన్నది, ఎవరికి దేవుని శక్తిగా ఉన్నది, రక్షించబడుతున్న వారికి. అయితే ప్రియులారా, అసలు సిలువను గూర్చిన వార్తే ఎందుకు సంఘానికి ఎక్కువగా బోధించాలి అనే విషయాలు, ఈ 3 విషయాల మీద కొద్ది సమయం మనము మాట్లాడుకోవడానికి ప్రయత్నిస్తాం. అయితే ప్రియులారా, ముఖ్యంగా సిలువను గూర్చిన వార్త ఎవరికి వెర్రితనంగా ఉంది అని అంటే లేఖనం ఏం చెప్తుందండి, ఎవరు నశించుచున్నవారు. అమ్మా, చాలా మంది మనం ఏమనుకుంటున్నాం అంటే సంఘాలు అంటే నేను దైవజనులు కాబట్టి ఒక దైవజనులు మేము కూడినప్పుడు మాతో మాట్లాడే విషయం ఏమిటి అని అంటే చాలా మంది సంఘంలో జరుగుతుంది ఏంటంటే మేము క్రీస్తునందు విశ్వాసం ఉంచామని చెబుతా ఉన్నారు, సంఘానికి వస్తున్నారు, కానీ వారు ఏమి లేదు అని అంటే వారిలో రక్షణ అనేది సిలువను గురించినటువంటి సువార్త విన్నా కానీ రక్షణ, పాప క్షమాపణ,
నిత్య జీవం లేదని ఎక్కడ కూడా మేము అదే మాట్లాడుకుంటా ఉంటాం. మా మాటలు ఏముంటాయి అంటే సంఘంలో ఉన్నటువంటి మీ గురించి ఎప్పుడు ఎక్కువ మాట్లాడడం ఉంటుంది. ఇక్కడ కలిసాం అనుకోండి, ఏంటంటే సంఘంలో చాలా మంది ఆత్మీయంగా బలపడతా ఉన్నారా, ఆత్మీయంగా ఎదుగుతా ఉన్నారా, అందరూ రక్షణలో కొనసాగుతున్నారా లేదా అనేది ఈ విషయాల మీద మేము ఫోకస్ చేసినప్పుడు మాకు కలిగింది ఏంటంటే చాలా మంది సంఘానికి వస్తున్నా దేవుని మాటలు వింటున్నా ఏం జరగట్లేదు, రక్షణ అనుభవము అనేది కలగట్లేదు. ముఖ్యంగా బాప్తిస్మం తీసుకోకుండా, రెండవది ప్రభు యొక్క సంస్కారంలో పాలు పంపులు పొందకపోతే ఆయన వచ్చినప్పుడు నువ్వు ఎవరో నాకు తెలియదు. ఎందుకంటే ఆయన రక్తము అంటే ఆయన శరీరము వాడే నిత్య జీవం గలవాడని లేఖనం చదివిస్తుంది. అయితే మనము ఆయనలో ఉన్నాము, ఆయన మనలో ఉన్నాడు అనడానికి ముఖ్య కారణం ఏంటి అంటే పాప క్షమాపణ, రక్షణ. ఆయన శరీరములో ఆయన రక్తంలో పాలు పంపులు పొందుకోవడం మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. అయితే ప్రియులారా, మరి ఇక్కడ మనకు ఎవరికి ఇది వెర్రితనంగా కనబడతా ఉంది అని అంటే చాలా మంది వాక్యం వింటారు కానీ వాక్యానికి ఏం కాదండి లోబడటము లేదు. ఎందుకు లోపడటం లేదంటే దేవుని యొక్క శక్తి దేనిలో ఉంది అని చెప్పాను. ఇప్పుడు సిల్వను గురించినటువంటి వార్తలు ఉంది అంటే సిల్వనే మెయిన్ మూల కారణం. నీ జీవితానికి, నువ్వు దేవుని సన్నిధిలో గడపడానికి, నీ విశ్వాస జీవితానికి మూల సూత్రం ఏంటి అని మనల్ని అడిగితే అదే సిల్వను గురించినటువంటి సువార్త. అయితే ప్రియులారా, ఆ విషయంలో కూడా యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పరిచర్య జరిగించినప్పుడు ఆయన యూదులతో కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ మాటలను చూద్దాం. చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 13వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలకు మనం పరిశీలిస్తే ప్రియులారా, మత్తయి సువార్త 13వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూసి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము కొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారి తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరని యేసయ్య చెప్పిన ప్రవచనము వీరి విషయమే. నేను దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు భూమి మీద 3.5 సంవత్సరాలు పరిచయం జరిగిస్తున్నప్పుడు ఆయన చూసింది, కనిపెట్టింది, గుర్తించింది ఏంటంటే దేవుని యొక్క వాక్యము చాలా దగ్గర మందికి వెళుతుందండి. దేవుని యొక్క సువార్త అనేది చాలా మంది దగ్గరికి వెళుతుంది కానీ ఏం జరగట్లేదు అని అంటే విన్నవారు దాన్ని గ్రహింపట్లేదు. వింటా ఉన్నారు కానీ అది గ్రహించలేకపోతున్నారు, దేవుని యొక్క శక్తిని గ్రహించలేకపోతున్నారు. అందుకే నా వల్ల స్వస్థత పొందట్లేదు. వాళ్ళు వినమట్టుకు వింటున్నారు, చూచమట్టుకు చూస్తున్నారు కానీ గ్రహించలేరని చెప్తున్నటువంటి విషయాన్ని యేసుక్రీస్తు వారు ఆ రోజే మనకు చెప్పారు. అదే మాట యేసుక్రీస్తు వారు చెప్పకముందు ఎవరి ద్వారా ప్రకటించబడింది? యేషయా ప్రవక్త ద్వారా. యేషయా ప్రవక్త ద్వారా ఏం జరిగిందనంటే ఆయన చెప్పక ముందే యేషయా ప్రవక్త ద్వారా ఏం జరిగిందంటే అక్కడ యేషయా ప్రవక్త ద్వారా ప్రకటింపబడింది. అందుకే కనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రము తెలుసుకోవాలని యేషయా ప్రవక్త ద్వారా ముందే దేవుడు తెలియజేశాడు. అవే మాటలను మళ్ళీ ఇక్కడ ఎవరు రిపీట్ చేస్తా ఉన్నారు? యేసుక్రీస్తు వారు మళ్ళీ ఇక్కడ తన పరిచర్య భాగంలో తన సువార్త ప్రకటిస్తున్న విషయంలో చెప్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. అదేవిధంగా ప్రియులారా, మరి పరిశుద్ధాత్ముని బోధలో కూడా యేసుక్రీస్తు వారు మృతి పొంది మన పాపాల నిమిత్తము సమాధి చేయబడి లేఖనం ప్రకారం 3వ దినం తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరిశుద్ధాత్మని లోకానికి పంపించిన తర్వాత సంఘము పరిశుద్ధాత్మని బోధలో కట్టబడుతున్నప్పుడు అపోస్తులు ఏం ప్రకటించారు? అపోస్తులు ఏం ప్రకటించారంటే అప్పుడు పౌలు బర్నబా ఏమంటారట చూద్దామా? అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 46వ వచనం చదవం ఒకసారి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 46వ వచనంలో అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యంగా ఇట్లనిది, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు కనుక ఇదిగో మేము సరిపోతాం. అంటే ఇక్కడ ఏం జరుగుతా ఉంది? బర్నబా పౌలు ఏం ప్రకటిస్తున్నారు? దేవుని వాక్యాన్ని సిలువను కూర్చున్నటువంటి సువార్తను ప్రకటిస్తా ఉన్నారు. ఈ ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంట? మీరు దానిని త్రోసివేసి
అదండి, నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకొనిచున్నారు కనుక మేము అన్యజనుల యుద్ధకు వెళ్తాం. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? ఒకప్పుడు దేవుని ప్రజలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలులతో, యూదులతో చెప్తున్నటువంటి మాట. మేము చెప్తున్నటువంటి వాక్యాన్ని మీరు వినట్లేదు, మిమ్మును మీరే వినకపోవడం ద్వారా ఎవరికి నష్టము అని అంటే మిమ్మును మీరే నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకుంటున్నారని చెప్పినటువంటి విషయం మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి ప్రియులారా, చాలా మంది దేవుని వాక్యం తెలిసి కూడా మరి వాక్యానికి లోబడక రక్షణ పొందకుండా తమ జీవితంలో మరి క్రీస్తుకు చోటు ఇవ్వట్లేదు. అదేవిధంగా దేవుని వాక్యము తెలిసి కూడా దేవునిలో రక్షణలో ఉన్నామని చెప్పుకుంటూ కూడా మరి దేవునికి మన హృదయములో ఆయనకు స్థానము అనేది చాలా తక్కువ కనబడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. అయితే ప్రియులారు, ఇక్కడ అందుకే ఈ సిలువను కూర్చున్న వార్తలో ఏముంది అని అంటే పౌలు గారు ఏమంటుండంటే, సువార్తను కూర్చి నేను సిగ్గుపడవాడను కాను గాని ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీకు దేశస్తునికి కూడా రక్షణ కలగజేయటం కాదు దేవుని శక్తి. అంటే క్రీస్తును కూర్చున్నటువంటి సువార్త అంటే ఇక్కడ సిలువను కూర్చున్నటువంటి సువార్తలో ఏముంది అని అంటే దేవుని శక్తి అనేది ఉంది. ఈ దేవుని శక్తి అనేది ఎలా అంటే ఎవరికి? అందరికీ రక్షణ కలగజేయుటకు, నీ ఆత్మను రక్షించుటకు అది దేవుని శక్తి ఎందులో ఉందంటే అదే సిలువను గూర్చినటువంటి సువార్తలో ఉందని మనం మొట్టమొదటి గుర్తించాలి. అయితే ప్రియులారా, ఎందుకంటే ఒకప్పుడు మనం ఎక్కడున్నామండి? ఒకప్పుడు క్రీస్తు దగ్గరికి రాకముందు ఎక్కడ ఉన్నాము? లోకంలో ఉన్నాము. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? అయితే మీరు చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. చూద్దాం వాక్యం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, అపోస్తులైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం ప్రియులారా. పేతురు గారు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రతి దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం పరిశీలన చేసుకుని ఒకప్పుడు మనం చీకటిలో ఉన్నటువంటి మనలను తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనం ఎలా వచ్చాము? ఎలా వచ్చాము? సిలువను గూర్చినటువంటి సువార్త వినడం ద్వారా ఏం జరిగింది అంటే మనము చీకటిలో నుండి తన వెలుగులోనికి వచ్చాము. దేన్ని నమ్మి? సువార్తను నమ్మి. ఏ సువార్తను నమ్మాము? సిలువను గూర్చినటువంటి సువార్తను నమ్మాము. నమ్మిన తర్వాత ఏమైతున్నాం మనం? ఇక్కడ ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అంటే పిల్లలు సిలువను గూర్చినటువంటి వార్తలో ఉన్నటువంటి శక్తి ఈ రోజు మనకు చాలా జాగ్రత్తగా అర్థం కావాలి. అందుకే ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఆ సిలువ మరణము ద్వారా ఏం ప్రత్యక్షపరిచింది అంటే ఆ క్రీస్తు యేసట మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను, అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చారు. అంటే ఇక్కడ మరణము ఎలా నిరార్థకమైపోయింది, జీవము అక్షయత సువార్త వలన ఎలా వెలుగులోనికి వచ్చిందంటే అదే సిలువను గురించినటువంటి సువార్త ద్వారా మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. కాబట్టి పిల్లలు చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. అందుకే ఇంకొక మాట చెప్తాడు, పితృ పారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడుతారని మీరు ఎరుగుదరు కదా అంటారు. అంటే పిల్లలు ఒకప్పుడు మనము ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో, ఒకప్పుడు ఎలాంటి మరణకరమైనటువంటి ప్రాంతంలో ఉన్నాము, మరణకరమైనటువంటి ఛాయలో ఉన్నటువంటి మనలను ఆయన ఏం చేసినంటే అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత నిన్ను నన్ను విమోచించి మరి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి కారణమయ్యాడు. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా, ఈ సిల్వర్ గురించినటువంటి వార్తలో ఎంత శక్తి ఉంది అనేది మనం మొట్టమొదట గుర్తించుకున్నాం. అందుకే నిత్యుడవు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తమట నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుణ్ణి సేవించుటకు ఏమంటున్నాడు, మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి. మనస్సాక్షి శుద్ధి కావాలంటే ఏం పడతామండి? అమ్మకు తెలుసు,
మనము బట్టలు వినడానికి శుద్ధి కావడానికి ఏం వాడతాము? సర్ఫ్, డిటర్జెంట్ పౌడర్ వాడితే ఏమైపోతుంది? మైల్ అంతా పోతుంది. అదే విధంగా మనం పాత్రలు చేయాలంటే పాత్రలకు సంబంధించినటువంటి సోప్ ఉంటుంది, దాంతో పాటు క్లీన్ అవుతాయి. అదే విధంగా మన మనస్సు, మన హృదయము అనేది శుద్ధి కావాలి అని అంటే ఈ లోక సంబంధమైన సర్పు సబ్బు అనేది పనికి రాదు. మరి ఏమవుతుందంట ఇక్కడ చూడండి ఆ మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14 ఇది చాలా జాగ్రత్తగా మనకు అర్థమవుతుందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను చూడండి దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి దేవునికి స్తోత్రం కలుగునాక. హల్లెలూయా. ఈ లోకములో దేనినైనా శుద్ధి చేయవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునాక. ఈ లోకంలో దేన్నైనా శుద్ధి చేయడానికి ఈ లోక సంబంధమైన కెమికల్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి. కానీ నీ హృదయాన్ని శుద్ధి చేయాలి అని అంటే, నీ హృదయాన్ని శుభ్రపరచాలి అని అంటే, నిన్ను సజీవులుగా నిలబెట్టాలంటే నీకు కావాల్సింది ఏంటంటే క్రీస్తు యొక్క రక్తము అని మనం మొట్టమొదటి గుర్తించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ప్రియులారా. అందుకే ఒక కవి అంటాడు, ఒక కవి ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే, మనస నిన్ను నిప్పుతో కడగన, మనస కన్నీళ్లతో నిన్ను మార్చిన, ఒక్క రోజైనా నువ్వు మనిషిగా బ్రతకవెందుకు అని మాట్లాడతాడు. అంటే ఇక్కడ మనం పరిశీలన చేస్తే మన హృదయములో ఉన్నటువంటి కల్మషము, హృదయములో ఉన్నటువంటి ఈ భయంకరమైనటువంటి భ్రష్టత్వము, ఇదంతా ఎలా క్లీన్ అవ్వాలి అని అంటే, ఇది మనస్సాక్షిని శుద్ధి చేయాలి అంటే క్రీస్తు యొక్క రక్తము అనేది మనకు ఆవశ్యకము అని మనం మొట్టమొదటి గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది ప్రియులారా. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. మనం దేనినైనా శుద్ధి చేయడానికి మరి ఈ డిటర్జెంట్ పౌడర్లతో పాటు కానీ మన ఆత్మ రక్షణ, మన హృదయం శుద్ధిపరచాలంటే నిర్దోషము నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల యొక్క క్రీస్తు రక్తము అనేది మనకు ఆవశ్యకము అని మనం మొట్టమొదటి మనం గుర్తించుకోవాలి. అయితే ప్రియులారా, ఆయన ఏం చేశాడు? మరి ఆ రక్తం కాల్చడం ద్వారా ఆయన ఏం చేశాడంటే, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి బలిగాను అర్పణగాను అప్పగించుకున్నాడు. ఏం చేశాడంటే, నీ కోసం నా కోసం ఆయన ఎందుకు ఆయనను జ్ఞాపకం చేసుకోమంటాడు? ఎందుకు ప్రతి నెల ప్రతిసారి మనం ప్రతి మొదటి వారంలో ప్రభు సంస్కారం తీసుకునే ముందు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:23 నుంచి మనం ఇవన్నీ ఎందుకు చదువుతాము? ఎందుకు ఆయన అంటే ఆయన ప్రభు ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి పంచిపెట్టి, ఇది నా శరీరం, దీన్ని నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు తినడానికి ఎందుకు చెప్తా ఉన్నాడు? ఏ విషయంలో జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? ఆ శరీరానికి సాదృశ్యమైనటువంటి ఆ క్రియ ఏం జరిగింది మనలో అనేది మనం మొట్టమొదటి గుర్తించుకోవాలి. ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి ఈ ద్రాక్షరసంలో ఏం జరుగుతుంది అనేది మనం మొట్టమొదటి గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది పిల్లలు. ఆయన ఏం చేశాడంటే మన కోసము తన్ను తాను బలిగాను అర్పణగా దేవునికి అర్పించుకున్నాడు. ఎందుకంటే నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా ఆయన రక్తమే మనల్ని శుద్ధిపరుస్తుందని మనం మొట్టమొదటి గుర్తించుకోవాలి. కాబట్టి పిల్లారా, అందుకే సంఘాన్ని ఆయన ఎలా చూశాడండి? సంఘాన్ని ఎలా చూశాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27 వచనం ఒకసారి చదవమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతాయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదుక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను దేవునికి స్తోత్రం. అంటే చూడండి ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే క్రీస్తు సంఘము కోసం ఏం చేశాడు? ఎందుకు ఆయన శరీరంలో ఆయన రక్తంలో మనము పాలు పంపులు పొందుకోవాలి? ఎందుకు రక్షణ అనేది ముఖ్యంగా దేవుని శక్తి మరి ఈ సువార్తలోనే ఎందుకుంది అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. మనం వస్తున్నాము కానీ వింటున్నాము కానీ మన హృదయంలో ఆ ఆలోచన అనేది మనకు రావట్లేదు.
దేవుడు మనల్ని శుద్ధి చేసినటువంటి విధానాన్ని బట్టి ఆయన సన్నిధిలో మనం ఎంత మట్టుకు పశ్చాత్తాపడుతున్నాడు మన హృదయంలో. మన ప్రార్థన ద్వారా మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుందా? మన కన్నీటి ప్రార్థన ఆయన సన్నిధిలోనికి చేరుతుందా? ఆయన చిత్తము మన ఎడల జరుగుతా ఉందా అనేది ఒకసారి మనల్ని మనమే పరిశీలించుకోవాలి. అందుకే ప్రియులారా, క్రీస్తు కూడా ఏం చేశాడంటే సంఘాన్ని ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నిలవబెట్టుకోవాలని నన్ను ఏం చేసినండి? వాక్యముతో ఉదక స్నానం. ఏంటంటే స్నానం దేనికి అవసరం అండి? స్నానం ఎందుకు చేస్తామండి మనము? మన శరీర శుభ్రత కోసం. ఎందుకంటే మనం ఉదయకాలం నుంచి వెళ్ళిన సాయంత్రం వచ్చేంత వరకు ఎంతో ప్రయాసంతో ఈ లోకంలో కష్టపడతా ఉంటే మన శరీరం అంతా ఏమైతుంది? చెమటతో వాసన కొడతా ఉంటది. దీన్ని మనం శుద్ధి చేసుకోవాలంటే ఈ లోకంలో మనకు సబ్బులు ఉన్నాయి, డిటర్జెంట్ ఉన్నది, బట్టలు ఉతకడానికి మనకు సబ్బులు కావాల్సినటువంటి రకరకాల సబ్బులు ఉన్నాయి. వీటి ద్వారా ఏంటంటే మన శరీర దుర్వాసనను మన శరీర మాలిన్యాన్ని మనము తీసివేసుకుంటున్నాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను తన ఎదుట దానిని నిలవబెట్టుకునే వాళ్ళని ఆయన ఏం చేశాడు? మరి వాక్యముతో ఉదుక స్నానము చేత, అంటే తన రక్తము చేత మనందరినీ పరిశుద్ధపరిచాడు అని మనం మొట్టమొదటి గుర్తు. దేవునికి స్తోత్రం కలుగునాక. హల్లెలూయా. నా హృదయాలను నిన్ను నన్ను ఆయన రక్తముతో శుద్ధి చేశాడు. ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరు, ప్రియ సహోదరుడా. క్రీస్తు యొక్క రక్తం అట. అందుకే నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మనస్సాక్షి. అంటే సిలువను కూర్చున్నటువంటి వార్త రక్షించబడుతున్న మనకంటే దేవుని శక్తి గాని మరి ఈ లోకంలో ఎవరికి వెరితనంగా కనబడుతుంది ఒకసారి ఆలోచన చేయండి. చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. అందుచేత యాకోబు ఏమంటాడు మళ్ళీ? అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో. అంటే ఏంటి శక్తి గల వాక్యము? ఏది? ఈ లోకంలో నిన్ను నన్ను రక్షించేది, దేవుని సన్నిధిలో నిలబెట్టేది ఏది? సిలువను కూర్చున్నటువంటి వార్త. నశించుచున్న వారికి వెర్రితనంగానే రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. ఈ రోజు నీకు కావాల్సింది ఏంటి అంటే సిలువను కూర్చున్నటువంటి సువార్త. దేవునికి స్తోత్రం కలుగునాక. హల్లెలూయా. అందుకే చెప్తున్నాడు, మీ లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యము సాత్వికంతో అంగీకరించాలి. అంటే క్రీస్తును కూర్చున్నటువంటి వార్త ప్రకటించడం ద్వారానే ఒక హృదయములో కార్యసిద్ధి అనేది కలుగుతుంది. మొట్టమొదటి గుర్తుంచుకోవాలి. అసలు ప్రియులారా, సిల్వర్ కూర్చున్నటువంటి వార్త ఏముంది? ఈ సిల్వర్ కూర్చున్నటువంటి వార్తలు ఏముందంటే పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవము, పరలోకం. అందుకే ప్రియులారా, మనం పరిశీలన చేస్తే అపోస్తులు సువార్త ప్రారంభంలో ఏం ప్రకటించారండి? సువార్త ప్రారంభంలో పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పేతురు గారు మొదటి మాట ఏం మాట్లాడాడు ప్రజలతో? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఏ సువార్త ప్రకటించాడండి? సిలువను కూర్చున్నటువంటి సువార్త. ఈరోజు సిలువను కూర్చున్నటువంటి సువార్తలోనే ఉంది దేవుని శక్తి. ఇది మనం మొదట అర్థం చేసుకోవాలి. అందుకే ప్రియులారా, ఇక్కడ అపోస్తల కార్యము 2:36 వచనంలో మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను, ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకునే వాళ్ళని చెప్పారు. అంటే వారు ప్రకటిస్తున్నటువంటి స్టార్టింగ్, వాళ్ళ ప్రారంభము వాక్యం ఏంటి అంటే సిలువను కూర్చున్నటువంటి సువార్త అని మనం మొట్టమొదటి గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ప్రియులారా, అదే 3:15 వచనంలో అపోస్తల కార్యంలో మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయన మృతులలో నుండి దేవునికి స్తోత్రం. అంటే అందుకు మేము సాక్షులు. చూడండి ప్రియులారా, వాళ్ళు ప్రకటిస్తున్నటువంటి సువార్త ఏంటి? ఈరోజు సంఘానికి కావాల్సినటువంటి సువార్త ఏంటి అంటే సిలువను కూర్చున్నటువంటి వార్త అని మనం మొట్టమొదటి గుర్తించుకోవాలి. అందుకే ప్రియులారా, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనం చేత నమ్ము వారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పము. సువార్త ప్రకటనను వెర్రితనంగా నమ్మాలి. క్రీస్తుని ఆత్మను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు,
దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకుండా భాగ్యమైన ఆయన ఎంచుకోలేదు కానీ తన్ను తాను రిక్తునిగా చేసుకుని దాసుని స్వరూపం ధరించి కేవలం నీ నా కోసమే, నీ నా పాపాల కోసమే, నా మనల్ని నిత్య జీవానికి తీసుకెళ్ళడం కోసమే, ఆయన సిలువలో బలి అవడం కోసమే ఆయన ఈ లోకంలోనికి వచ్చిన మనం మొట్టమొదటి గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే, అందుకే పిల్లలు దేవుని జ్ఞానానుసారం కనుక లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటన వెర్రితనం చేత నమ్మువారిని రక్షించటకు దేవుని దయాపూర్వక సంకల్పం. సువార్త సిలువను గురించినటువంటి వార్త. ఈ సువార్త అనగానే మనము ఈ లోక సంబంధమైనటువంటి కావు, ప్రకృతి సంబంధమైనటువంటి కావు, భూ సంబంధమైనటువంటివి అసలే కావు. ఒక ఆత్మ రక్షించబడాలి అంటే అదేంటంటే సిలువను గురించినటువంటి సువార్త ఉండాలి. కాబట్టి ప్రియులారా, అందుకే అపోస్తలులు కూడా ఏమన్నంటే, పౌలు ఏమంటున్నాడు, నాకీయబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించుకుని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున ఏం ప్రకటించబడతా ఉంది సంఘానికి సువార్త. ఆదిమ సంఘము, మొదటి శతాబ్దంలో దేవుని సంఘాలుగా కడుతున్నటువంటి వారు ప్రకటించినటువంటి సువార్త ఏంటి? సిల్వర్ గురించినటువంటి సువార్త. మొట్టమొదటి మనం గుర్తించుకోలేదు. అందుకే అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాం. అపోస్తలులు ఏమన్నారండి? మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తా ఉన్నాము. ఎందుకు సిలువ వేయబడినటువంటి క్రీస్తుని ప్రకటిస్తా ఉన్నారు అంటే, అందులోనే ఉంది దేవుని శక్తి, అందులోనే ఉంది నీ విశ్వాసానికి నిరీక్షణ, అందులోనే ఉంది నీ విశ్వాసానికి బలము, అందులోనే ఉంది దేవుని శక్తి, అందులోనే ఉంది పరలోక రాజ్యము, అందులోనే ఉంది నిత్య నివాసము, పరలోకం అని మొట్టమొదటి మనం గుర్తించుకోవాలి. అంటే ప్రియులారా, ఈ సిలువను గురించినటువంటి వార్తలో ఎంత శక్తి ఉందో అనేది మనం మొట్టమొదటి గుర్తించుకోవాలి. అందుకే ప్రియులారా, ఆ క్రీస్తు యేసును మనం ఇక్కడ ఏమైంది, నేను యేసు క్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరగకుండును గాక అని వాళ్ళు నిశ్చయించుకున్నారు. చూడండి, ఆ మాట చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరగకుందునని దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. పౌలు గారు ఏం స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు ఇక్కడ కొరింథీ సంఘంతో అంటే, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నుండి నెరవేర్చుకుంటున్నాడు. పౌలు గారు ఆయన యొక్క యూదుడు, ధర్మశాస్త్రం అంతట్లో అనింద్యుడు అని చెప్తా ఉంటాడు. ఆయన గురించి మనం పరిశీలన చేస్తే గమాలియల్ పాదముల యొద్ద నేర్చుకున్నవాడని చెప్తా ఉంటాడు. అలాంటి పౌలు గారే ఏమంటున్నాడు అని అంటే, యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తు తప్ప దేనిని కూడా మీ మధ్య నేను అంటే ఏం గ్రహించారు వీళ్ళంతా? ఏముంది ఈ సిలువను గురించిన వార్తలో? అదే దేవుని శక్తి అండి. మనకు అర్థం కావాలి, చాలా జాగ్రత్త. అయితే ప్రియులారా, మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల ఏమయ్యారట? సమీపస్తులయ్యాం. ఒకప్పుడు దేవుడున్న ప్రజలు ఎవరు? యేసుక్రీస్తు లోకానికి రాకముందు ఓన్లీ యూదులు, ఇశ్రాయేలీయులు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ధర్మశాస్త్రము ఎవరికైతే ఉందో వారు మాత్రమే ఓన్లీ దేవుని ప్రజలు. ధర్మశాస్త్రం లేని వారు అన్యజనులు. అందుకే ఆయన ఏం చేశాడు? ఆయన మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులుగా చేశాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడో అందరినీ దేవుని ప్రజలుగా చేశాడు. దేని ద్వారా? మధ్య గూడను పడగొట్టాడు. ఏంటి మధ్య గూడ? అన్యజనులకు, యూదులకు, ఇశ్రాయేలుకు ఉన్న మధ్య గూడ ఏంటి? ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి అడ్డు లేకుండా చేసి అందరిని దేవుని రాజ్యంలోనికి ఆయన నడిపించాడు. ఒకసారి పరిశీలన చేయడం పిల్లరా, దేవుడు క్రీస్తు ద్వారా మనకు ఏర్పరిచిన రక్షణ ఎంత గొప్పది. అందుకే ప్రియులారా, తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధాన పరచవలని ఇలాగూ చేసిన కనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. సిలువను కూర్చిన వార్తల్లో ఇంతటి గొప్ప శక్తి అనేది దాగి ఉందని మనం మొట్టమొదటి గుర్తించుకోవాలి. అయితే ప్రియులారా, ఆయన సిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందు అయినను పరలోకమందున అయినను, వాటన్నిటిని ఆయనతో సమాధాన పరచుకునే వలనని తండ్రి అభిష్టమైందట. అభిష్టమైంది.
ఏంటి తండ్రి యొక్క అభిష్టము? యేసుక్రీస్తు ద్వారా తనతో అందరినీ సమాధానపరచాలని దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి ఆ శిల్వ బలియాగం ద్వారా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసాడని మనం మొట్టమొదటి గుర్తించుకోవాలి. అయితే ప్రియులారా, మరి దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధంగా ఉండినటువంటి పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డు లేకుండా చేసి దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచారు. అంటే సిలువను గూర్చినటువంటి వార్త పరిశుద్ధ గ్రంథములో ఎంత శక్తిగా కనబడుతుంది అనేది మనం మొట్టమొదటి గుర్తించుకోవాలి ప్రియులారా. చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ప్రియులారా, అందుకే మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును కూర్చున్నటువంటి జ్ఞానం యొక్క సువాసన ఏంటండి? యేసుక్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుత్థానం సిల్వను కూర్చున్న సువార్తలో ఏముంది అంటున్నాడు ఇక్కడ? చదవం ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు ఒకసారి చదవండి. లేదు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును కూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై. ఒక నిమిషం, మన దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. రక్షించుబడి వారి, ఇక్కడ ఏమన్నా రక్షించుబడి వారి పట్లను ఒకటి, రెండవది నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన. ఈ సువాసన ఏంటి అని అంటే మనం కొట్టుకునే అత్తర్సెంట్ కాదు, దేవుని యొక్క వాక్యము ఆత్మను రక్షించేటటువంటి సువాసన అని చెప్పి నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షించబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను దేవునికి స్తోత్రం. అంటే ఈ రోజు వాక్యము ఏం చూపిస్తుందండి మనకు? నశించు వారికి మరణార్థమైనటువంటి మరణము వాసనగా కనబడతా ఉంది, మరి రక్షించబడి వారికి జీవార్థమైనటువంటి జీవపు వాసనగా కనబడుతుంది. అంటే పిల్లలు ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఇది ఎలా అంటే, ఒక వ్యక్తి ఆక్సిజన్ తో బతుకుతా ఉన్నాడు అనుకోండి, ఆక్సిజన్ తీసేస్తే అంతేనా? చనిపోతాడు, వెంటనే చనిపోతాడు. ఎందుకంటే ఆయన కావాల్సింది ఏంటి? ఆక్సిజన్. అదే విధంగా సువార్త ప్రకటిస్తా ఉంటే, క్రీస్తుని కూర్చున్నప్పుడు సువార్త ప్రకటిస్తా ఉంటే నశించు వారికి ఇది మరణార్థమైన మరణపు వాసనగా కనబడతా ఉంది, కానీ రక్షించబడి వారికి జీవార్థమైనటువంటి జీవపు వాసనగా ఉన్నది. ఒకసారి ఆలోచన చేయండి. అంటే నిన్ను నన్ను ఈ రోజు రక్షించేది, నిన్ను నన్ను ఈ రోజు దేవుని సన్నిధిలో నిలబెట్టేది ఏంటి అంటే అదే సిల్వను గురించినటువంటి నీకు మెయిన్ పునాది. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడునో వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తు అంటాడు. అంటే యేసుక్రీస్తు వారు మనకు ఏర్పరిచినటువంటి రక్షణ విలువ ఎంత గొప్పది అనేది మనం మొట్టమొదట గుర్తించు. కాబట్టి పిల్లలారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే అసలు సిలువను కూర్చున్నటువంటి సువార్త ప్రకటించడం ద్వారా ఏం జరుగుతుంది అనేది చూసుకొని మరికొద్ది సమయంలో మనం వాక్యం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పిల్లరా, మొట్టమొదటిగా అపోస్తలులు అంటే క్రీస్తుని కూర్చున్నటువంటి సిలువను కూర్చున్న సువార్త ప్రకటించడం ద్వారా ఏం జరిగింది అనేది చూద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 36 నుంచి 42 వచనాలు. ఏం మాట్లాడారు వీళ్ళు? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవాలని చెప్పాను. వారు ఏ మాట చెప్పారమ్మా? వీళ్ళు సిలువను కూర్చున్నటువంటి సువార్త ప్రకటించారు అపోస్తులు. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించడని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు
యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చుచు మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీళ్ళు ఏం చేస్తా ఉన్నారమ్మా? చేర్చబడిన తర్వాత ఏం చేస్తా ఉన్నారు? వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును తెగక దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అంటే ప్రియులారా, ఇక్కడ మనం ఏం గమనించాము? అపోస్తులు సువార్త సిల్వను కూర్చున్నటువంటి సువార్త ప్రకటించడం ద్వారా వాళ్ళు హృదయంలో నొచ్చుకొని అయ్యలారా మేము ఏం చేయాలని సహోదరులను అడిగినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి ఒక్కరు ఏం చేయాలమ్మా? యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం. ఇది సంఘానికి ఆజ్ఞ అండి. ఇది సంఘంలో చేర్చబడాలి అంటే ఆజ్ఞ. క్రీస్తు వారిగా ఉండాలన్నా, క్రీస్తులో నీవు ఉండాలన్నా, ఆయన నీలో ఉండాలన్నా ఇది ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ఇచ్చాడు. ఏమన్నాడంటే, మీరు సిల్వ వేసిన ప్రభు వాళ్ళు ప్రకటించినది ఎప్పుడు వాళ్ళ హృదయంలో నొచ్చుకున్నారో అయ్యలారా మేము ఏం చేస్తామంటే బాప్తిసం తీసుకోమని వారు ప్రకటించగానే ఒకే రోజు 3000 మంది బాప్తిసం తీసుకున్న తర్వాత వారి యొక్క స్థితి ఏంటి అని అంటే, వీళ్ళు కట్టబడాల్సింది ఏ బోధ మీద? ఏ బోధ మీద ఉన్నారండి ఇక్కడ? వీరు అపోస్తుల బోధయందు, దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అపోస్తుల బోధయందులోనే దేవుని శక్తి ఉంది. అపోస్తుల బోధలోనే పాప క్షమాపణ ఉంది. అపోస్తుల బోధలోనే నిత్య రక్షణ ఉంది. అదే సిల్వను గూర్చినటువంటి సువార్త. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేయండి పిల్లరా, ఎంతటి ఒక శక్తి ఈ వాక్యంలో దాచబడి ఉంది. మీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. చూడండి, ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరు, ప్రియ సహోదరు. ఎప్పుడైతే వీళ్ళు ఈ ప్రభు సంస్కారంలో పాలు పొందుతున్నారో వాళ్ళు ఏమైపోయారంటే క్రీస్తు శరీరంలో ఒక అవయవముగా చేర్చబడిపోయారు. సంఘానికి శిరస్సు క్రీస్తు. ఈ శరీరములో ఒక అవయవములుగా మనందరము అందులో జమ చేయబడుతున్నాం. ఈ శరీరానికి ఎవరు శిరస్సుగా ఉండాలి అని అంటే క్రీస్తు శిరస్సుగా ఉండాలి. నీకు ఏ వాక్యము శిరస్సుగా ఉండాలంటే అపోస్తుల బోధ నీకు శిరస్సుగా ఉండాలి అని పరిశుద్ధ లేఖనాలు చాలా జాగ్రత్తగా మనకు సెలవిస్తున్నాయి. కాబట్టి ప్రియులారా, ప్రభు సంస్కారంలో పాల్పంపులు పొందాలి అంటే యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తున్నారు. ఎందుకు ఈ సంస్కార ఆచారాన్ని నేను పెడతా ఉన్నాను? ఎందుకు మీరు ఈ ప్రభు సంస్కారంలోనే పాల్పంపులు పొందితే మీరు నాతో ఏమవుతారు అనేది చూసి ముగించేస్తాను. ఇంకా అందుకు యేసు యోహాను సువార్త 6వ అధ్యాయం అదే ఉంది, అలాగే తీసిపెట్టాడమ్మా. యోహాను సువార్త 6వ అధ్యాయము 35 నుంచి నేను చదువుతాను. నేను చదవమనగా మీరు చదవండి. 35 నుంచి నేను చదువుతా ఉన్నాను. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చివాడు ఎంత మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎల్లప్పుడూ తప్పికొనడు. మీరు నన్ను చూసి ఉండి విశ్వసింపై ఉన్నారని మీతో చెప్తున్నా. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? అందుకు యేసు వారితో జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఎలా ఉన్నాడు? ఎంత మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడును తప్పికొనడు. అందుకే ఇక్కడ మనం పరిశీలన చేస్తే 51 నుంచి చెప్తా ఉన్నాడు అమ్మ. 51 నుంచి ఏం చెప్తా ఉన్నాడు చదవండి. ఇక్కడ పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారం భుజిస్తే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన, దేవునికి స్తోత్రం కలుగును, నా శరీరమే
అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానా నేను. చూడండి ఇక్కడ ఒక నిమిషం ఆగండి. ఇక్కడ పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారం ఏది? యేసుక్రీస్తు వారి యొక్క శరీరం. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎందుకు ఆయన అంత శరీరం పరిశుద్ధముగా ఉన్నది? ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కలంకుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని లోకానికి సవాలు విసిరిన వాడు ఎవరు? యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన జీవాహారమైనాడు. మనకు తన శరీరం ద్వారా, ఈ శిలువ బలియాగము ద్వారా మనకు సాదృశ్యమైనటువంటి రొట్టెలు పాల్పంపులు పొందుతున్న పిల్లలు. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, ఎవడైనా నీ ఆహారం భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవం కొరకైన నా శరీరం అని మీతో నిశ్చయముగా చెప్తున్నాడు. యూదులు ఆయన శరీరం ఎలాగ తిననీయగలడని వారు ఆ రోజు వరకు ఒక ప్రశ్న వచ్చినప్పుడు యేసు అంటాడు, 53 చదవమ్మా. కావున యేసు ఇట్లనను, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నేను వానిని. దేవునికి స్తోత్రం కలగండి. హల్లెలూయా. అక్కడ మనం పరిశీలన చేస్తే అపోస్తలులు సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళు హృదయంలో వచ్చుకొని, అయ్యలారా మేము ఏం చేయాలన్నప్పుడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందునని చెప్పిన తర్వాత అతని వాక్యం విని విశ్వసించి 3000 మంది బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడిన తర్వాత వాళ్ళు ఏం చేశారండి? అపోస్తల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక గడిపినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అదే విధంగా ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ ప్రభు వారు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని. యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు నిన్ను పరలోకం తీసుకువెళ్ళాలి అని అంటే నీకు కావాల్సింది ఏంటి అంటే ఆయనతో సహవాసము. ఆయనతో సహవాసం ఏంటి అంటే ఆయన శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టెలోను, ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్ష రసములో నువ్వు పాలు పంపులు పొందుకుంటేనే ఆయన వచ్చినప్పుడు నిన్ను అక్కడికి తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తం 50 అమ్మా. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు ఏంటంటే నా యందును నేను వాని యందును. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అంటే ఎప్పుడు ఆయన మనలో ఉంటాడు, మనము ఎప్పుడు ఆయనలో ఉంటాము అని అంటే ఆయన శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టెలోను, ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్ష రసములను ఎప్పుడైతే మనం పాలు పంపులు పొందుకుంటామో అప్పుడే ఆయన మనవాడు, మనము ఆయన వారు. అందులో లేమా? సంఘములో లేనట్టు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అందులో లేమా? సంఘంలో లేము. ఎక్కడున్నాం మనము? బయట ఉన్నాం. అందుకే సిలువను కూర్చున్నటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుతున్నటువంటి మనకు దేవుని శక్తి. తీసుకున్న బాప్తిసం సరైనది ఉండాలి. నేను అదే చెప్పాను. సంఘానికి ఇచ్చినటువంటి చట్ట ప్రకారం, క్రొత్త నిబంధన ప్రకారం, అపోస్తుల బోధ ప్రకారం వాళ్ళు మొదటినే ప్రకటించినటువంటి ప్రతి ఒక్క మాట సిలువను కూర్చున్న వార్త. వాళ్ళు చెప్పినటువంటి సంఘానికి ఇచ్చినటువంటి ఆజ్ఞ, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరం పొందుతారంటే ఇచ్చినటువంటి ఈ చట్టము మీరు అపోస్తుల బోధయందు నిలిచి ఉండాల్సినటువంటిది ఆ సంఘము. ఆ సంఘము కోసమే యేసుక్రీస్తు వారు తన్ను తాను బలిగాను అర్పణగాను అప్పగించుకున్నాడని మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరం అవుతుంది. కాబట్టి పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. సిలువను గురించినటువంటి వార్తలో ఏముందమ్మా? దేవుని శక్తి ఉంది. నీ నిరీక్షణకు, నీ విశ్వాసానికి, నీ నమ్మకానికి, నువ్వు పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి రక్షణ కలిగించేది ఏదైనా ఉంది అని అంటే అదే క్రీస్తు మరణ సమాధి పునరుత్థానాలను తెలియజేసే సిలువను గూర్చినటువంటి సువార్త. అందుకే పౌలంటాడు కదా, నాకు ఇవ్వబడినటువంటి ఉపదేశం మొదట మీకు అప్పగించుతని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు
మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి చదవండి, మొదటి వాక్యం చదివి మనం ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. కాబట్టి ప్రియులను ఆలోచన చేయండి. సిలువను గూర్చినటువంటి సువార్తలో ఏముంది అని అంటే దేవుని శక్తి ఉంది, పాప క్షమాపణ ఉంది, ఆత్మ రక్షణ ఉంది, నిత్యజీవం ఉంది, దేవుని కుటుంబంలో పౌరసత్వం గలవారం. కాబట్టి ఒకసారి ఆలోచన చేసి సత్యాన్ని గ్రహించి మరి మన హృదయంలో దేవునికి చోటిచ్చి ఆయన యొక్క శరీరములోను ఆయన యొక్క రక్తములోను మనం పాలు పంపులు పొందితే తప్ప మనము ఆయన వారము కాము, ఆయన మనవాడు కాము, ఆయన రాజ్యంలో మనము ప్రవేశించమని సత్యాన్ని గుర్తెరిగి నేను ఎవరిని ఒక వ్యక్తిని గాని ఒక సంఘాన్ని గాని ఒక సంస్థను గాని వ్యక్తిగతంగా ఎవరికి కూడా ఈ వాక్యము ప్రకటించట్లేదు. ఎంత అంటే దేవుడు ఏదైతే చెప్పమన్నాడో ఏదైతే వాక్యం ఉందో ఆ వాక్యాన్ని మీ ముందు పెడతా ఉన్నాను. అది చెప్పిన తర్వాత వింటరా వినరా అనేది అది మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. ఒకవేళ దేవుని దృష్టిలో నేను పాపిగా కనబడకూడదు అని అంటే ఆయన చెప్పమన్నటువంటి వాక్యం నేను చెప్పాలి. లేకపోతే దోషం ఎవరికడా? నేనే. దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని చెప్పకపోతే మరుగు చేస్తే దోషం ఎవరికడా? నేనే. ఆ దోషాన్ని నేను పొందుకోను. కాబట్టి దేవుడు చెప్పుమన్నది, దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి, పరిశుద్ధాత్మని బోధ ఏంటి అనేది ఇప్పటి వరకు లేఖనానుసారంగా నా సొంత మాటలు కానీ ప్రకృతి సంబంధమైనవి కానీ ఈ లోక సంబంధమైనవి కానీ భూ సంబంధమైనవి ఏవి కూడా నేను తీసుకురాలేదు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి మాట ఉన్నది ఉన్నట్లుగానే మీకు ప్రకటించాలని మీకు తెలియజేస్తుంది. కాబట్టి మీరు ఆలోచన చేసి సత్యాన్ని గ్రహించి ఇకనైనా మరి మనము లోపడడానికి ప్రయత్నం చేయాలని చెప్పబడినటువంటి వాక్యము దేవుడు మన అందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయను గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామని. ప్రార్థన. స్తుతులకు పాత్రుడా, అత్యున్నతమైన సింహాసనం ఆశ్రమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహిమ గల పరిశుద్ధ ఘననామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును దేవా, ఇప్పటి వరకు నా తండ్రి మరి సిలువను గురించిన వార్త నశించున్న వారికి వెర్రితనం కానీ రక్షించబడుతున్న మాకు దేవుని శక్తి ఉందని తండ్రి ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటగా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్న తను విత్తబడినటువంటి వాక్యము ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలించాలని మీ కృపాసాన్ని అనుగ్రహించండి. అతను విత్తబడినటువంటి వాక్యము సాధనను ఎత్తుకోకుండా నా తండ్రి మీ కృప మీ కాపులు అనుగ్రహించి ప్రతి ఒక్క బిడ్డను మీ చేతులకు అప్పచెప్తున్న తండ్రి మీరు కార్యసిద్ధి కలిగించమని ప్రతి విషయం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ ప్రార్థన మీ కుమారుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన వేడుకుంటున్నాను. పరలోకమందున్న మా కన్న తండ్రి. ఆమేన్.